హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు ఈ వీడియోలో మేము సద్దుల బతుకమ్మకు చేసిన నెమలి వాహనం పైన బతుకమ్మను అయితే చేసి చూపిస్తున్నాను. సో ఆ రోజు తీసిన వీడియో నేనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత గుమ్మడాకులు వేసుకోవాలండి. సో మనం చేసుకునే బతుకమ్మ సైజుని బట్టి మనం ప్లేట్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ సద్దుల బతుకమ్మ కాబట్టి అందరము పెద్దగానే చేస్తారు. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేసేది. సో ఈసారి నెమలి వాహనంపై బతుకమ్మ అని చెప్పాను కదా. సో ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. సో దాన్ని కంప్లీట్ మేకింగ్ వీడియో అయితే ఇందులో చూపిస్తాను, అన్ని డీటెయిల్గా ఫుల్ డీటెయిల్స్తో. ఫస్ట్ అయితే నేను గుమ్మడాకు వేసుకున్నాను కదా. సో ప్లేట్ కొంచెం లోతుగా ఉంది, సో అందుకోసం అది మొత్తం ఆకుతో ఫిల్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి టేక్ పువ్వు అండి, టేక్ చెట్టుకు పూసే పువ్వు. సో దీనికైతే కలర్స్ వేసుకుంటాము. ఈ విధంగా కట్టలు కట్టుకొని కలర్స్ వేసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఆకు వేసుకుంటాం అన్నమాట. సో టేక్ పువ్వును కూడా బాగా వాడతారు బతుకమ్మకి, లైట్ వెయిట్గా ఉంటుంది బతుకమ్మకి అనేసి టేక్ పువ్వుని బాగా వాడుతుంటారు. సో ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. టేకు చెట్టుకు పూసే పువ్వు అనమాట. సో ఈ సీజన్లో పూస్తుంది ఆ పువ్వుని, అంటే ఈ చెట్టు పైకే ఉంటుంది. సో పైన ఉన్నదాన్ని మనము ఈ ఫ్లవర్స్ని కోసుకోవాలన్నమాట. కోసుకొని కలర్స్ అద్దుకొని ముందు రోజుగానే అద్దుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుంటే అవి డ్రై అయిపోతాయి. సో ఇవి వచ్చేసి సీతజడ పువ్వులు, పట్టుగుచ్చు పువ్వులు అని కూడా అంటారు. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇది నెక్స్ట్ పట్టుగుచ్చుల పూలు అనమాట. సో ఈ సీతజడ పువ్వులు కూడా ఒకప్పుడు కలర్స్లో దొరికేటివి, ఇప్పుడు ఓన్లీ ఈ పర్పుల్ కలర్ మాత్రమే వస్తుంది. సో ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ దానిపైన మనం ఆకులు అయితే వేసుకోవాలి. బతుకమ్మ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. చిన్నగా చేసే బతుకమ్మకైనా పెద్దగా చేసే బతుకమ్మకైనా కాస్త టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి బంతిపూలతో అండి. సో ఈ బంతిపూలు, సీతమ్మ పూలు, ఈ విధంగా టేక్ పువ్వు, వీటితోనే బతుకమ్మ అనేది హైట్ లేస్తుంది అనమాట. సో ఈ విధంగా హైట్ లేచే పువ్వులు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో హైట్ లేవని పువ్వులను పైన బతుకమ్మ పైన పెడతారనమాట. సో నేను నెమలి వాహనం పెట్టాను కదా, సో అది ఏ విధంగా తయారు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇందుకోసం ముందుగా ఇది వెల్వెట్ క్లాత్ అండి. సో ఈ వెల్వెట్ క్లాత్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి మనం కరెక్ట్గా ఈ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. పీకాక్ బాడీ షేప్ డ్రా చేసుకొని దానికి ఒక ముక్కును కూడా పెట్టుకోవాలి, డ్రా చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. అయితే ఆ షేప్ డ్రా చేసుకున్న దానిపై సూదితో నార్మల్గా కుట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిషన్ పైన ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి కరెక్ట్ ఆ షేప్లో. చూడండి, హ్యాండ్తో స్టిచ్ చేసిన దానికన్నా కొంచెం గ్యాప్లో మిషన్ స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే ఈ విధంగా షేప్ వస్తుంది. అందులో ఒక పిల్లో కొనుక్కొచ్చి మేమైతే అందులో ఉన్న ఈ విధంగా ఉన్న కాటన్ని మొత్తము దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాము. సో అప్పుడు ఈ విధంగా షేప్ వచ్చింది. దానిపైన ఒక లేస్ కుట్టాము, ట్రయాంగిల్ షేప్లో, సమోసా షేప్లో ఉండే లేస్ని అయితే కుట్టాము. ఆ తర్వాత దీనిలోకి ఒక స్టిక్ గుచ్చేసి ఆ పికాక్ బాడీని దీనికైతే అటాచ్ చేసేసామన్నమాట బతుకమ్మకి. స్టిక్ గుచ్చితేనే, అంటే ఆ బాడీలోకి ఒక స్టిక్ గుచ్చితేనే దీంట్లో అది ఆగిపోతుంది. ఆ తర్వాత అది మూవ్ అవ్వకుండా అటొక స్టిక్ ఇటొక స్టిక్ అక్కడ నిల్చోబెట్టాను కదా, పింక్ కలర్ స్టిక్స్, ఆ విధంగా అయితే నిల్చోబెట్టాను. నెక్స్ట్ మళ్ళీ టేక్ పువ్వు తీసుకున్నాము. టేక్ పువ్వు వచ్చేసి ఇది ఫ్రెష్గా అండి. సో దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ టేక్ పువ్వుకి ఫ్లవర్స్ చూడడం ఇదే ఫస్ట్ టైము. అవి మంచిగా విచ్చుకున్నాయి. ముందు రోజు డై చేసి పెట్టుకున్నాము ఈ టేక్ ఫ్లవర్స్కి. సో వీటికి డై చేసిన కలర్నే మేము ఈ పికాక్ కూడా డై చేసాము. యాక్చువల్గా నేను ఫస్ట్ కటింగ్ అప్పుడు చూపించిన కలర్ డిఫరెంట్గా ఉంది. సో అది కొంచెం డార్క్ ఉండాలి, అంటే పికాక్ కలర్లో ఉండాలన్నట్లుగా మేమైతే ఈ క్లాత్ని కూడా డై వేసేసాము. సో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ఒక లైన్ టేక్ ఫ్లవర్స్ కూడా మొత్తం పెట్టేసుకున్నాము. ఈ విధంగా మనం పేర్చుకునేటప్పుడు ఆకు పెడుతూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ దాన్ని రౌండ్గా తిప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా పువ్వులు అటు ఇటు అయినా కానీ హైట్ కొంచెం మిస్ అవుతుంది అనమాట, ఎగుడు దిగుడు వస్తుంది. సో అందుకోసం రౌండ్గా రొటేట్ చేసుకుంటూ
నెమ్మదిగా తిప్పుకుంటూ కింద ఒక స్టూల్ అయితే వేసుకోవాలి ఆ బతుకమ్మకి. సో ఆ విధంగా తిప్పుకుంటూ మనమైతే ఇవన్నీ సెట్ చేసుకోవాలి, లేకపోతే ఒకవైపు వంపుగా ఒకవైపు ఎత్తుగా వస్తుంది. సో ఈ విధంగా ఫ్లవర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ టేక్ పువ్వుల పైనుంచి టేక్ పువ్వులు చూడండి మధ్య మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్ విచ్చుకొని ఉన్నాయి ఆ స్టిక్స్కి, చాలా బాగున్నాయండి అసలు. అండ్ నెక్స్ట్ ఒక లైన్ ఇవి బంతిపూలు, ఆరెంజ్ కలర్ బంతిపూలు అయితే పెట్టేశాము. సో ఈ విధంగా మనకు నచ్చిన లేయర్స్ పెట్టుకోవచ్చు, బతుకమ్మ అట్రాక్ట్గా కనిపించేటట్టు మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత సీతమ్మ పూలు పెట్టాము. ఆ విధంగా ఆ హెడ్ అనేది మూవ్ అవ్వకుండా ఒక థ్రెడ్తోనైతే కట్టేసాము. అంటే ఇందులో మిడిల్లో ఒక స్టిక్ గుచ్చి దానికి పీకాక్ బాడీకి ఒక థ్రెడ్ కట్టి ఈ స్టిక్కి కట్టేసామన్నమాట. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒక బంతిపూల లేయర్ అయితే పెట్టేస్తున్నాము. సో ఈ విధంగా బ్యూటిఫుల్ బతుకమ్మను అయితే మేక్ చేస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా కలర్స్ సెట్ చేసుకుంటూ అన్నీ అయితే పేరుస్తున్నాము. నెక్స్ట్ ఇది టేక్ పువ్వు, ఇది ఒక లైన్ పెడుతున్నాం అనమాట. సో చూడండి దీనికి కూడా ఫ్లవర్స్ పూసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆకులు అయితే వేసేసాము. ఈ విధంగా ప్రతి స్టెప్కి ఆకు వేస్తేనే బతుకమ్మ అనేది ఊగకుండా ఉంటుంది, అంటే మనం ఎటు పట్టుకున్నా పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బంతిపూలు ఒక లైన్ పెడుతున్నాము. సో ఈ విధంగా ప్రాసెస్ అంతా అన్ని స్టెప్స్కి రిపీటెడ్గా సేమ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాము. ఆ తర్వాత మనం నెక్స్ట్ అమ్మవారి ఫేస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ప్లస్ షేప్లో స్టిక్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఫేస్ మనం ఈ విధంగా సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని ముందుగానే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసుకొని మనమైతే ఆ ఫేస్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకోవాలి. కింద ఆల్రెడీ మిగిలిన లేస్ ఉంటుంది కదా, దాన్నే మనము వడ్డానం లాగా అమ్మవారికి పెట్టేశాము. ఆ తర్వాత లాస్ట్ లేయర్లో అవి తమలపాకులు పెట్టాము. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని ఫ్లవర్స్ అయితే ఫిల్ చేసి పెడుతున్నాము. అండ్ బతుకమ్మ అంతా అయిపోయాక పెట్టాల్సింది గౌరమ్మ అండి. మెయిన్గా గౌరమ్మకి దోసకాయ అలాగే సత్తుల నైవేద్యం పెడతాము. అలాగే వస్త్రం కూడా వేసి ఒక పువ్వునైతే పెట్టాము అక్కడ. సో అమ్మవారికి జడతో అలంకరించుకొని ముందుగా పికాక్కి ఈ విధంగా గంటలాగా అలంకరించుకున్నాము. అండ్ ఐస్ లాగా ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టాము. బట్ సాయంత్రం వరకు వాడిపోతాయి అనేసి మళ్ళీ అవి తీసి మళ్ళీ పర్ల్స్ పెట్టామండి. అండ్ పికాక్కి పైన ఆ విధంగా ఈకల్లాగా ఉండడానికి పైన అవైతే పెట్టేశాము పర్ల్స్. సో ఈ విధంగా ఐస్కి ఫ్లవర్స్ అలాగే ముందు గంట ఇవన్నీ అయితే సెట్ చేసేసుకున్నాము. సో అమ్మవారి ఫేస్కి మంచిగా నిండుగా ఉండాలని ఆర్నమెంట్స్ అన్నీ అయితే వేసేసాము. ఒక పక్క రెండో బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. రెండో బతుకమ్మ కంపల్సరీ చేసుకోవాలండి, బతుకమ్మ విడిగా చేయరు, జంట బతుకమ్మలే చేస్తారు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కట్ల పువ్వులు అవన్నీ పెట్టుకున్నాము. మధ్యలో గుమ్మడి గౌరమ్మ కూడా పెట్టాము. నెక్స్ట్ ఇంకా దేవుడి గదిలో పెట్టేసి ఈవినింగ్ అందరూ ఆడే దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెడతామన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. బతుకమ్మని తీసుకెళ్ళి పెట్టిన దగ్గర ఆడే దగ్గర చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అలాగే మంచిగా ఫొటోస్ దిగారు. నెక్స్ట్ అమ్మవారికి బ్యాక్ సైడ్ ఉన్న ఈ విధంగా ఉంది కదండి, సో వేణిని అయితే ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని డబల్ టేప్తో అవి ఆకులు స్టిక్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఫ్లవర్స్ అయితే కుట్టాను. సో నెక్స్ట్ ఆ పారిజాత పూలు పైనుంచి అయితే దండలాగా మాలలాగా వేసాము. టెంపుల్లో ఉన్నట్లుగా ఉండాలనేసి పైన బెల్ అయితే హ్యాంగ్ చేసామండి. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా ప్రిపేర్ చేసాము. సో ఇదండి ఇవాళ మన వీడియో. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ, బై బాయ్.